సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును దేవుని రాజ్యమునకు వెళ్ళుటకు సాధ్యము కాదు. ఆయన ద్వారానే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మరి ఆయన నమ్మకపోతే ఎవరి ద్వారా వెళ్తావు బాబు? నువ్వు వెళ్తావు? పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడేసయ్యా, పాపిని ప్రేమించిన దేవుడేసయ్యా. మామూలుగా అయితే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఉంటుంది. దుష్ట శిక్షణ అంటే మీరు నాకు తెలుసు, మీరు ఈ మాత్రం కూడా తెలియదని తెలుసు మీకు. దుష్ట శిక్షణ అంటే దుష్టుని శిక్షించడం. లోక సాంప్రదాయం. పాపం చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని, దుష్టుని ఏం చేయాలా? జైల్లో వేసేది ఎవరిని? జైల్లో వేసేది ఎవరిని? తప్పు చేసిన వాళ్ళే కదా, దొంగతనం చేసిన వాళ్ళే కదా. దుష్ట శిక్షణ అంటది ఈ లోక సంబంధం. అయితే బైబిల్ అంటది పాపిని రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అన్నాడు. పాపిని రక్షించే దేవుడేసయ్యా, పాపిని క్షమించే దేవుడేసయ్యా. ఈ పగటిపూట శిలువ యాత్రలో ఉంటున్నటువంటి మాట ద్వారా నేను జాగ్రత్తగా వింటే యేసు ప్రభు ఒక్కడే కాదు సిలువేసిందాడ. యేసు ప్రభు పక్కన ఇద్దరు వేశారు. యేసు ప్రభువుని ఒక్కనే కాదు ఆ కలవర కొండలో సిలువేసింది. యేసు ప్రభువుకు ఎడం పక్క ఒకరిని, కుడి పక్క ఒకరిని ఇచ్చారు సిలువ. ఆయన్ని ఇలా సిలువేశారు. ఇటుపక్క ఒకరిని, ఇటుపక్క ఒకరిని సిలువేశారు. 12 గంటలకు ఇస్తారు. 3 గంటల టైం అవుతున్న సమయంలో ఈ ఎడం పక్క ఉన్నటువంటి వ్యక్తి అంటున్నారు, నువ్వు యేసు 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 అని చెబుతావు గొప్పలన్నీ. నువ్వు యేసు అయితే దిగో, సిలువ దిగేది ఉండదు, ఏముండదు, ఏంటని చెప్తా ఉంటాడు. నువ్వు దిగి మమ్మల్ని కూడా మరి దింపరాదు, మమ్మల్ని రక్షించరాదా? దేవుడు 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 అంటాడు అన్నాడు. ఎడం పక్క ఉన్నాడు. కుడి పక్క ఉన్నాడు అన్నాడు, రాయ్ 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 మొయ్యరా నోరుమై. ఈ శిక్షకు మనమైతే పాత్రులము. ఎందుకంటే మనం తప్పు చేశాం, మనం దొంగతనాలు చేశాం, మనం పాత్రులం ఈ శిక్షకి, ఈ సిలువ శిక్షకి. ఆయన ఏ నేరము చేయలేదురా, ఏ నేరము చేయని పావనాత్ముడు, పరిశుద్ధుడు. ఆయనకి ఈ శిక్ష తగదు. ఆయన్ను కావాలని వేశారు. ఆయన పరిశుద్ధుడు. ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకొని ఆయన్ని అడగరా, దేవుడు క్షమిస్తాడు. అంటే ఆడేం బలకలు ఎడం పక్కడు. అయితే కుడి పక్క ఉన్న వ్యక్తి అన్నాడు, తండ్రి తండ్రి యేసయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా నీ రాజ్యముతో వచ్చినప్పుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అన్నాడు. ఎప్పుడో దేవుని రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు కాదు, ఆ మాట వెంటనే జ్ఞాపకం చేసుకొని కుడిపక్క వాని వైపు చూసి, సహోదరా నేడే నీవు నాతో కూడా పరదేశులు నా తండ్రి దగ్గరికి వచ్చేదవో. కొట్టు చప్పట్లు గట్టిగా దేవుని